హైవేస్ మచ్చుమర్రి ఘటన. ఈ మచ్చుమర్రి ఘటనకు సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు దృశ్యం సినిమాని పిల్లలు చూపిస్తున్నారంటే వీళ్ళ వెనక ఎవరో ఒక పెద్ద తలకాయ ఉంది అనుకున్నాం. తెలిసి వాసంతి వాళ్ళ అమ్మ సుజాత ఆమె ఏం చెప్పింది, ఇప్పుడు ఎవరైతే నా బిడ్డని చంపేశారని చెప్పేసి అంటున్నారో వాళ్ళలో ఒక నాన్న వచ్చాడు మా ఇంటికి వచ్చి, నీ బిడ్డ వారం కాదు నెలైనా దొరకదు గుర్తుంచుకొని నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు ఆ బిడ్డ కనిపెట్టలేరు అని మా ఇంటి ముందుకు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి? అతను తెలుసు మా అమ్మాయి ఎక్కడ ఉంది, ఎక్కడ చంపారు, ఎక్కడ పడేస్తారు ఏంటి, అతను విచారించండి అయ్యా అని చెప్పేసి వీళ్ళు అన్నారు. వీళ్ళు వాంటెడ్గా వాళ్ళ బిడ్డ చనిపోయిన బాధలో ఉండి అలా చెప్తారని చెప్పి పోలీసులు అనుకున్నారు. బట్ ఈ మైనర్లు కాసేపేమో పంప్ హౌస్లో పడేస్తామని, కాసేపేమో అప్రోచ్ కాలంలో పడేస్తామని, కాసేపేమో నదిలో పడేస్తామని, కాసేపేమో పూడ్చిపెట్టామని, అలా మచ్చుమర్రి తర్వాత కొణిదెల తర్వాత పగిడ్యాల ఈ చుట్టుపక్కల మొత్తం అయితే ఎక్కడ బాడీ దొరకటం. క్షుద్ర పూజలు ఏమనుకుంటే ఒకవేళ చంపిన రక్త ఆనవాళ్ళు ఉండాలి, అవి లేవు. పోనీ అక్కడ ఆమెను బలిచ్చి అతను వేరే చోట తీసుకెళ్ళి చంపినా తెలియాలి, అసలు ఎక్కడ ఏమీ లేవు. ఈ కుక్క వచ్చేసి ఏం చేసిన జాగిలాలు ఆ ముచ్చుమర్రి ఎత్తిపద పథకం అక్కడెక్కడ తిరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్ల మీద వీళ్ళు అటాక్ చేసి ఆ తర్వాత చంపేసినప్పుడు ఇక ఏం చేయాలంటే భయం వేసినప్పుడు ఈ పిల్లల్లో ఒకడు నాన్నకు ఫోన్ చేసి ఉంటారు. దెన్ అతను వచ్చి ఆ తర్వాత బాడీని ఏం చేయాలో అతను ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఆల్రెడీ మైనర్ల యొక్క తల్లిదండ్రులు ఉన్నారే, దొరికిన వాళ్ళు మగపిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళని పిలిపించి ఇక వేరే వేరే విచారిస్తే అప్పుడు ఒక అతను చెప్పాడు, నిజమే నదిలో వేసాం అన్నాడు. కొన్ని ఇదేనా నిజమా అంటే ఆల్రెడీ వెతుకుతున్న వాళ్ళు మొత్తం కూడా చేతులు ఎత్తేసారు, దొరకట్లేదు అసలు ఎక్కడ కూడా వీళ్ళు అబద్ధం చెప్తున్నారండి అని. ఇంక లాస్ట్ ఆప్షన్ అన్నట్టు అతను చెప్పిన నదిలో కనుక వేసినట్టయితే పైకి పోదు కదా బాడీ, దిగువగా వచ్చింది, ఎందుకంటే ప్రవాహం ఉంది. దెన్ ఆ సంగమేశ్వరం దగ్గర వచ్చేసి వెతుకులాడుతూ మొదలెడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా బాడీ దొరికిద్ది అనేటువంటి హోప్లు అయితే అంతా ఉన్నారు. ఏది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా నదిలో వేసినట్టయితే ఎగైన్ మరల నదిలో వేసిన అబద్ధం చెప్పి డైవర్ట్ కనుక చేస్తే పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకొని జస్ట్ ఒక లీడ్ కావాలి కాబట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ అయినా, లైట్ డిటెక్టర్ టెస్ట్ అయినా, నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ అయినా ఏదో కండక్ట్ చేయొచ్చు. సో ఆ వేరు అడుగులేసి ఈరోజు ఈవినింగ్ లోపు ఒక రిజల్ట్ అయితే వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నా. ఆ బాడీ అసలు ఎక్కడ ఉంది ఏంటి అట్లీస్ట్ దొరికినా దొరకపోయినా ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటూ ఉన్నా. నేను నా ఒక టీవీ వాళ్ళు చెప్పున్నా, వాళ్ళ రేటింగ్స్ కోసమో లేదన్నప్పుడు ఇంకేదో హడావుడ్రవో నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడ ముచ్చుమర్రి, ఎక్కడ ఆత్మకూరు సరిహద్దులో కొత్తపల్లి ఎక్కడ పోలీసులు దొరికిందని చెప్పేసి ఎలా కాదు కదా. నాకు అప్పుడు అనిపించింది క్షుద్రపూజ చేసి బాడీ ఎక్కడ వేసారేమో అనుకున్నా. బట్ ఇప్పుడు చెప్తున్న ప్రకారం ఏంటి, వీళ్ళు ఎవరైతే ఎక్యూజ్డ్గా ఉన్నారో వీళ్ళు చెప్తుంది ఏంటి, అగైన్ మన దృశ్య సినిమాని చూపిస్తా ఉన్నారు. సో వీళ్ళ వెనక పెద్ద తలక ఉన్నమాట నిజం. అది వచ్చేసి ఎవరంటే పిల్లల నాన్న, ఇంకా ఎవరెవరు మొత్తం తెలియాల్సి ఉంది. తర్వాత నేను మరలా చెప్తున్నా, మీరు ఏ పార్టీ వాళ్ళని కావచ్చుగా, మనం ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించాలి. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉన్నారు, లాండర్ కరెక్ట్ లేదు నేనే మాట్లాడా, ఓపెన్గానే చెప్తున్నా. ఎందుకు అక్కడ అంత క్రూయల్గా అంత ఘోరంగా ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత స్టెప్స్ తీసుకునే విషయంలో కూడా అజాగ్రత్తగా ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ ఎలా, మన చీరాల ఈపురపాలెం 48 గంటల్లో ఆ తర్వాత మొన్న వాడు సూసైడ్ చేసుకున్నాడు ఎక్కడ వైజాగ్ దగ్గర, అనకాపల్లి దగ్గర. ఇప్పుడు ఎక్కడ వచ్చేసి చూస్తే వాడు అదుపులోకి తీసుకున్నారు, మొత్తం జల్లెడ పడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, తర్వాత వచ్చేసి డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ, సిఏలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అంతా కూడా వెతుకుతున్నారు కదా పాపని. అండ్ దొరికిన వాళ్ళు వచ్చేసి మైనర్లు కదా. ఈ విషయంలో వచ్చేసి మళ్ళీ మానవ హక్కు సంఘాలు హడావుడి చేస్తే కదా, చాలా కేర్ఫుల్గా ఉన్నారు కదా. గవర్నమెంట్ వచ్చి 1 మంత్ కదా అవుతుంది. ఆల్రెడీ హోంమంత్రి సమీక్ష జరుపుతూ ఉన్నారు, డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చున్నారు ఎలా ఏంటని. సో అంతా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉన్నారండి, ఎక్కడ కూడా వాళ్ళు అజాగ్రత్తగా లేరు. బట్ సిస్టమ్ అయితే సరి చేయాల్సింది ఏపీలో చాలా అవుతుంది, నేను ఒప్పుకుంటున్నా. లా అండ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది, ప్రజలైతే భయం లేకుండా పోయింది, మమ్మల్ని ఎవడు పీకలేడు అన్నట్టుగా అయిపోయారు. మొన్న జగన్ ఉన్నంతకాలం ఏం చేసినా సరే మన వాళ్ళు చూసుకుంటారు అన్న వేలో ఉన్నారు, అది నిజం. రాజకీయ నాయకులు ఆ వేలోనే హత్యలు చేసిన వాళ్ళని, దోపిడీలు దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు కూడా కాపాడుకున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు, సెటిల్మెంట్లు చేశారు. ఇప్పుడు అలాగనుకుంటూ ఉన్నారు, కొంతమంది బతికేస్తున్నారు. అలా ఉంటే ఇక సంఖ్య నాగిపోవటం కదా, సర్వనాశనం అయిపోవటమే. ఆ రకంగా లేకుండా అన్ని సెటరేట్ చేసే బాధ్యత మన చంద్రబాబు గారి మీద ఉంది, అందులో నో డౌట్.